తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు మనతో ఉన్నారు. హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మా. ఈ లింగాకారము మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఉన్నాయి కదా, అందులో వాయులింగము, అగ్నిలింగము అంటే పంచభూతాల లింగాలు కూడా ఉన్నాయి. వాయులింగము, అగ్నిలింగము, భూలింగము, నీటి లింగము, ఇలాగ మనకి పంచభూతాలతో 5 లింగాలు ఉన్నాయి. దానితో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి జ్యోతి రూపంలోను, 12 జ్యోతి రూపంలో. అయితే వీటితో పాటుగా షడ్లింగము లేదా మహాలింగము అని కూడా అంటుంటాం. మనం నోట్లతో అనేస్తుంటాం ఏమని, మహాలింగ స్వరూపుడు అని అంటుంటాం. కానీ ఆ మహాలింగం అనడానికి ఒక అర్థం తెలియాలి కదా. అవును కదా. ఆ అర్థం ఏంటంటే ఈ శివలింగార్చన చెయ్యడమే విశేషమైన ఫలితము. అయితే దీనితో పాటుగా ఈ షడ్లింగము మహాలింగము అంటే అర్థము ఆగమ శాస్త్రము మనకి వివరంగా చెప్తోంది. ఏమిటి అంటే ప్రణవము లేదా ఓంకారము, ప్రణవము లేదా ఓంకారాన్ని షడ్లింగము లేదా మహాలింగము అని అంటాము. ప్రణవనాదము, ఓంకారనాదము, ఓంకారము, ఈ రెండింటినీ మనము షడ్లింగము లేదా మహాలింగము అని మహాలింగం అని పిలుస్తాము. అయితే దీనితో పాటుగా ఈ ఆతో ఆచారలింగము, ఇందాక మన ఆవు మా ఏమనుకున్నాము, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకున్నాము. అయితే మరొక విశేషం ఏంటంటే ఆని ఆచారలింగంగాను, మాని మకారలింగంగాను, ఊని గురులింగంగాను కొలుస్తాము. ఊని గురులింగం, గురులింగము, మా శివలింగము, ఆ అకారలింగము. దీనితో పాటుగా చరలింగము, మనకి బిందువు అనుకున్నాంగా అమ్మవారిని, బిందువు ప్రణవము అనుకున్నాం కదా, ఆ ఊ మా బిందువు ప్రణవము. ఈ బిందు లింగం ఏంటంటే చరలింగము. ఈ నాదలింగాన్ని, ప్రణవనాదలింగాన్ని ప్రసాదలింగము అంటారు. ప్రసాదలింగము ఆ ఊ మా, అకారమేమో ఆచారలింగము, ఉకారమేమో గురులింగము, మకారమేమో శివలింగము. ఓకే. దీంతో పాటుగా బిందులింగం అని అనుకున్నాంగా, ఆ బిందువు అంటే అమ్మవారు బిందు స్వరూపం అనుకున్నాం కదా, ఆ బిందు స్వరూపము చరలింగము. ఈ ప్రణవనాదము మహాలింగం, ప్రణవనాదము మహాలింగము లేదా ప్రసాదలింగము అంటారు. ప్రసాదలింగము లేదా మహాలింగము అంటారు. ఈ 5 లింగాలు. దీనితో పాటుగా మరికొంతమంది ఏమని చెప్తారంటే ఉకారాన్ని కూడా చరలింగము అని చెప్తారు. లింగ పురాణంలో ఈ విషయం ప్రస్తావించబడింది. ఏమిటి, ఉకారము కూడా చరలింగమే, అమ్మవారిలాగా బిందువు అనుకున్నాం కదా. అవును, బిందు. అది దానితో పాటు ఉకారం కూడా చరలింగంగా చెప్పుకుంటారు. దీనితో పాటుగా ఈ ప్రణవలింగాన్ని ఇందాక మనం అనుకున్నామే ప్రసాదలింగము మహాలింగము అంటే ఇన్ని లింగాలు ఒక లింగ స్వరూపమైన మహాశివుడిలో ఉన్నాయి అని మనకి లింగ పురాణము సవివరంగా చెప్పుకొస్తోందనమాట. ఇంత విశిష్టత కలిగి ఉన్నది. మనం అనుకుంటాం శివలింగమే కదా అని, కానీ శివలింగానికి వెనకాల ఇంత చరిత్ర ఉందన్నమాట. దీనితో పాటుగా మకారాన్ని కనుక ప్రతిష్ఠ చేస్తే దాన్ని యంత్రలింగము అంటారు. మకారాన్ని ప్రతిష్ఠ చేస్తే యంత్రలింగము. మన శివాలయాల్లో మనకి యంత్ర సహితంగా కదా శివలింగాన్ని ప్రతిష్ఠించిన యంత్రం పెట్టే కదా ప్రతిష్ఠ చేస్తాము. దాన్ని యంత్రలింగము అంటారు. ఇంకొకటి గమనించారా లేదో, అంటే బ్రహ్మసూత్రలింగము అని ఉంటుంది. చాలా విశిష్టతది. దానికి కనుక అభిషేకం చేసినట్టయితే, దాన్ని దర్శనం చేసినట్టయితే చాలు విశేషమైన ఫలితం ఉంటుంది అనమాట. బ్రహ్మసూత్ర లింగం అనమాట. అంటే ఒక లింగం మీద మనకి ఇలా గీతలాగా ఉంటుంది అనమాట. దాన్ని బ్రహ్మసూత్ర లింగం అనమాట. అయితే దీనితో పాటుగా నాదలింగం అని కూడా ఉంది. నాదం అంటే మనకి సౌండ్, డమరుకం సౌండ్ లాగా వస్తుంది, అది నాదలింగం అనమాట. అయితే ఈ వరుసలో కనుక మనం చెప్పుకొని వస్తే అకార ఉకార మకార బిందు నాదాల కలయికతో ఏర్పడినదే ఓంకారము.
ఓంకారానికి ఇంత ఇంత అర్థం ఉంది. సింపుల్గా ఓం అనేస్తాం, సింపుల్గా మనం ఏమంటాం, శివలింగమే అంటాము. ఇంత వెనకాల ఉందన్నమాట. అంటే ఒక లింగంలో 5గురు ఉన్నట్టు కాకుండా ఇంకో 2 కూడా ఉన్నారు. ఎవరు? గణపతి, కుమారస్వామి. అయితే ఈ శైవ సాంప్రదాయంలో దీక్ష తీసుకుంటారు. శివ దీక్ష తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే షడ్లింగానికి, మహాలింగానికి మాత్రమే పూజ చేస్తారు. అదేమిటి? అది శైవ దీక్ష తీసుకున్న వాళ్ళు. శైవ దీక్ష తీసుకున్న వాళ్ళు, శైవ దీక్ష తీసుకున్న వాళ్ళు అంటే శాంభవి దీక్ష, శివుడి దీక్ష తీసుకుంటున్నారు కదా ఇవాళ. శాక్తేయులు అంటే శివలింగధారులు, లింగధారులు, వాళ్ళకి మాత్రం ఈ ప్రత్యేకమైన ఈ రెండిటికే చేస్తారు. మిగతా అందరము మామూలు లింగాలకే మనం పూజ చేసుకుంటాం. పూజ కానీ అభిషేకం కానీ చేసుకుంటాం అనమాట. అయితే ఈ ఓంకార రూపంలో ఉన్న ఈ ఎవరైతే ఓంకారంతోనే మనము శివుణ్ణి అర్చన చేయాలి. ఓంకారం ఓం అని అంటే బాగా నాభి నుంచి తీసుకొని వచ్చి ఓం అంటే కనుక ఈ శబ్దాలని మిళితం చేసినదే ఓం అన్నమాట. ఆ ఓంతో కనుక మన శివుడు అభిషేకం చేసినట్టయితే విశేషమైన ఫలితం. అసలు అది చెప్పడానికి కూడా ఆదిశేషుడికే, 1000 తలలున్న ఆదిశేషుడికే సాధ్యం కాదనమాట. ఇంత ఇది ఉంది ఈ శివలింగంలో, ఇంత ప్రాశస్త్యము. దీనితో పాటుగా సరే శివుడి గురించి చెప్పేసుకున్నాము, శివుడి రూపాల్లో ఉన్నవి చెప్పేసుకున్నాము. మరి ఆ స్వామికి నివేదన ఏమిటి చేయాలి? అవును కదా, ఆవు పాలతో, ఆవు పాలతో తయారు చేసిన పెరుగు, మామూలు మనం ప్యాకెట్ల పెరుగు కాదు, ఆవు పాల పెరుగు, ఆవు పాలు, దీనితో పాటు తేనె, నెయ్యి, పంచదార, ఈ 5 కలిపిన పంచామృతంతో ఆ స్వామికి శివరాత్రి రోజు కనుక అభిషేకం చేసినా, లేదు నిత్యకృత్యంలో మన దైనందిన జీవితంలో ఎప్పుడు అభిషేకం చేసినా కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఆయన. ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్కమైన నైవేద్యం చెప్పండి. ఇవే నైవేద్యాలు ఆయనకి. అంతే పాలతో తయారు చేసిన ఏమీ అక్కర్లేదు. ఆవు పాలతో తయారు చేసిన చిన్న ప్రసాదము, పంచామృతాలతో అభిషేకము. అవన్నీ మాకు కాలేదు అంటే తేనెను కనుక పెట్టినా విశేషమైన ఫలితాలు ఇస్తారు. పంచదార పెట్టినా కానీ అనుగ్రహిస్తాడు ఆయన. ఇటువంటి నైవేద్యాలను మనం శివరాత్రి కనుక పెట్టుకున్నట్టయితే ఆ స్వామి విశేషమైన అనుగ్రహాన్ని పొందొచ్చు. మనం ఆయన గురించి చెప్పుకున్నాము, ఆయనకి ఎలా పూజ చేసుకోవాలి, ఎలా అభిషేకం చేసుకోవాలి అన్నీ చెప్పుకున్నాం. మరి చేసేసుకున్నాము. మరి నివేదన కూడా చెప్పాలి కదా. అంటే ఆవు పాలతో తయారు చేసిన ప్రసాదము, అన్నపరమాన్నము, నెయ్యి, తేనె, తర్వాత పంచదార, ఈ 5 కలిపి ఆ స్వామివారికి అభిషేకం చేసుకుని ఈ ప్రసాదాన్ని కనుక పెడితే విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు. ఇది ఈ స్వామివారికి ఇంత విశిష్టత కలిగింది. శివుడు ఎందుకు లింగ రూపధారుడు అంటే ఇది దాని వెనక ఉన్న ఆంతర్యం. చాలా చక్కగా వివరించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.